మోడర్న్ థియేటర్స్ అంటే దాదాపు 100 సినిమాలు తీసిన బ్యానర్ అది, మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఒక సినిమా తీస్తుంటే విఠలాచారి గారు వాళ్ళకి ఫోన్ చేసి, ఇలా ఒక ఆర్టిస్ట్ని పంపిస్తాను, మీరు పర్సనాలిటీ బాగుంటుంది, మీరు ఒక సూటబుల్ క్యారెక్టర్ ఉండంటే దాంట్లో కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన రికమెండ్ చేసి ఒక దాంట్లో క్యారెక్టర్ ఇప్పించారు. ఆయన సొంత సినిమాల్లో కనకదుర్గ పూజామహలో ఇప్పించారు. తర్వాత వరుసనే వరలక్ష్మి వ్రతం, అగ్గిపెడుగు ఇవన్నీ కూడా ఆయన మ్యాక్సిమం ఎంకరేజ్ చేశారు. తర్వాత డిఎల్ నారాయణ గారు ఏదో కొత్త అతనికి హీరో ఛాన్స్ ఇచ్చారు, అతను ఏదో రామారావు లాగా ఉన్నాడని అనుకుంటున్నారని రామారావు కవర్ చేశారు ఒకరోజు. అవునా? ఆయన చెవిలో పడింది అయితే. కవర్ చేసి ఆయన ఆఫీస్కి పిలిపించుకొని, ఎవరు ఇలా గుడివాడండి మాది, ఆయనది కూడా కృష్ణా జిల్లా కదా, సేమ్ జిల్లా. ఓకే ఓకే బ్రదర్, ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. ఓకే బ్రదర్, నువ్వు ఫస్ట్ సినిమా ఆడలేదని ఏమి డిస్కరేజ్ అవ్వ మాకు, నీకు ఛాన్స్ వస్తాయి, నీ ఫిజిక్ బాగుంది, పర్సనాలిటీ ఉంది, నీకు డెఫినెట్గా ఛాన్సులు వస్తాయి, నువ్వేమి డిస్కరేజ్ అవ్వ మాకని ఎంకరేజ్ చేశారు, మోటివేషన్ ఇచ్చారు. అలాగే నాగేశ్వరరావు కూడా పిలిపించారు. నాగేశ్వరరావు మరి గుడివాడ దగ్గరే కదా, వాళ్ళ ఫ్యామిలీకిను మా ఫ్యామిలీస్కి ఏదో కొంచెం పరిచయాలు ఉన్నాయి, గుడివాడే కాబట్టి. ఫస్ట్ కొంచెం బాగా విలన్గా కొంచెం ఎక్కువ ఒక గుర్తింపు వచ్చింది అగ్గిపెడుగు.